వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఆయన వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్ జగన్ను కలిసేందుకు క్యాంపు ఆఫీస్ వద్దకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నీట్ స్కామ్పై సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా నీట్ పేపర్ లీక్ వివాదంపై సిబిఐ కేసు నమోదు చేసింది. బీహార్లో జరిగిన పేపర్ లీక్తో పాటు గ్రేస్ మార్కులపై విచారణ జరుపుతోంది. నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు పూనుకుంది. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ను ఈ పదవి నుంచి తొలగించింది. ఆయన్ను పర్సనల్ ట్రైనింగ్ విభాగంలో వెయిటింగ్లో ఉంచింది. ప్రస్తుతం ఐటీపీఓ చైర్మన్, ఎండీగా ఉన్న ప్రదీప్ సింగ్ కరోలాకు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా తొలి రోజున 280 మంది లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రోటెం స్పీకర్ మోతాజ్ తొలుత ప్రధాని మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీనియారిటీ ప్రకారం కేంద్ర మంత్రులు, లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రెండో రోజున మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలన్న దానిపై చర్చిస్తామని సమాచారం. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో డయేరియా సోకి 35 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సత్యవేణి అనే మహిళ డయేరియాతో మృతి చెందింది. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో తాగునీరు కలుషితం అయ్యి అతిసారం సోకింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో డయేరియాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతిసార వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగన్న అనే వ్యక్తి మృతి చెందడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. చాబోలు గ్రామానికి చెందిన అధికారులు మంచినీటి ట్యాంకర్లను శుభ్రం చేసి ట్యాపులు వేశారు. పంచాయతీ అధికారులు ఇక ఇంటింటికి వెళ్లి సర్వే చేసి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియాతో బాధపడుతూ చికిత్స పొందుతూ బాధితులను మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. అనంతరం జగ్గయ్యపేట హెడ్ వాటర్ ట్యాంక్ ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయంలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా పెదకూరపాడు నియోజకవర్గం గారపాడులో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై అర్ధరాత్రి దాడులకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారంటూ విచక్షణారహితంగా దాడులు చేశారు. హైదరాబాద్ మియాపూర్లో ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మహేష్తో పాటు సంగీత, సీత అనే మహిళలు చాలా మందిని రెచ్చగొట్టారని గుర్తించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని సంగీత, సీత, మహేష్లు పేదలను రెచ్చగొట్టారని పోలీసుల విచారణలో వెల్లడైంది. సంగీత, సీత, మహేష్తో పాటు 10 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సిపి ఆదేశాలతో 144 సెక్షన్ విధించారు పోలీసులు. నీట్ పేపర్ లీకేజ్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత శైలజానాథ్. విద్యార్థుల తరపున సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీట్ రద్దు చేయకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ రద్దు కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీకేజ్పై ఆందోళనలు ఉధృతం చేయాలని గాంధీభవన్లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయించారు. అనంతరం బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరాలని వారిని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకరంగా ఉన్న 17 బ్లాక్ స్పాట్స్ను ఫ్లైఓవర్ బ్రిడ్జ్లను నిర్మిస్తున్నట్టుగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారాయన. 6 నెలల్లో ఈ ఫ్లైఓవర్స్ను నిర్మిస్తామని అన్నారు. 325 కోట్లతో ఈ ఫ్లైఓవర్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ ఇటీవల మరణించారు. దీంతో ఇవాళ శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలు సింగరేణిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సింగరేణి ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని అన్నారు. సింగరేణి సంస్థను కాపాడడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని అన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాటలోకి తెచ్చింది కేసీఆర్ అని అన్నారు కొప్పుల ఈశ్వర్.
కామారెడ్డి జిల్లాలో గల నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి రైతులు సాగు కోసం నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, తోట లక్ష్మీకాంతారావు ప్రత్యేక పూజలు చేసి కాలువల్లోకి నీటిని విడుదల చేశారు. మొదటి విడతలో భాగంగా 10 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని, అనంతరం 10 రోజుల విరామం మండల 2వ విడత నీటిని విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని కొనియాడారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఏకకాలంలో 2 లక్షల రుణాల రైతు మాఫీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు రుణమాఫీ చేయకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు ఎమ్మెల్యే మురళీ నాయక్. భారతీయ జనసంఘ స్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 71వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ వెంకటేశ్వర్. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశం కోసం ముఖర్జీ చేసిన త్యాగం మరువలేందన్నారు వెంకటేశ్వర్. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పలు గ్రామాలకు చెందిన మిర్చి రైతులకు 2,20,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వకుండా ఓ మిర్చి వ్యాపారి పరారయ్యాడు. నెల రోజుల్లో 70 మంది రైతుల నుంచి వ్యాపారి మిర్చి కొనుగోలు చేశారు. డబ్బుల కోసం వ్యాపారి ఇంటికి రైతులు వెళ్లగా ఇంటికి తాళం వేసి పరారైనట్లుగా గుర్తించారు వారు. దీంతో వ్యాపారిపై పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని సైఫాబాద్కు చెందిన సయ్యద్ ఖలీల్పై పోక్సో కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లుగా ఆరోపణలు రావడంతో నారాయణగూడ పోలీసులు సయ్యద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ హన్మకొండలో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమన్నారు ఎమ్మెల్యే. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అన్నారు మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి. రైతు రుణమాఫీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో కలిసి మంత్రివర్గ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు రుణమాఫీతో 40 లక్షల మంది రైతులకు లబ్ధి అందుతుందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సింగిల్ విండో పాలకవర్గాన్ని ఏకపక్షంగా రద్దు చేయడానికి నిరసిస్తూ కార్యాలయం ముందు మాజీ చైర్మన్ పాలకవర్గం ధర్నా చేపట్టింది. ఏకపక్షంగా వ్యవహరించిన డీసీఓను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. డీసీఓ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లీడర్లాగా వ్యవహరిస్తున్నారని మాజీ చైర్మన్ ఆరోపించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆర్టికల్ 370 రద్దు కోసం పట్టుబట్టారని అన్నారు. శ్యాంప్రసాద్ ఆశయాలను మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీసులపై బదిలీ వేటు వేశారు సిపి తరుణ్ జోషి. అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా బాధితుడిని బెదిరించారనే ఆరోపణలతో నాగోల్ సిఐ పరశురాంపై బదిలీ వేటు వేడింది. ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యను సస్పెండ్ చేశారు. ఉప్పల్ బాగాయత్తులో ప్రేమ జంటను వేధించిన కేసులో ఉప్పల్ సిఐ, ఎస్ఐపై బదిలీ వేటు వేశారు రాచకొండ సిపి తరుణ్ జోషి. హైదరాబాద్లో గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హబ్సిగూడలో ప్రాణేశ్వరి ట్రేడర్స్ పేరుతో ఆఫీస్ ఓపెన్ చేసి దాదాపు 500 మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేసి పరారయ్యారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుచిత్రలో గల ఉప్పల్ సెలూన్లో ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల దాటికి సెలూన్ పూర్తిగా దగ్ధమైనట్లుగా నిర్వాహకుడు తెలిపాడు. ఈ ఘటనలో దట్టమైన పొగలు రావడంతో సెలూన్పై అంతస్తులో ఉన్న 3 యువకులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో ప్రమాదం జరిగింది. ఫారెస్ట్ చెక్ డ్యాం నిర్మాణ పనులు చేస్తుండగా ట్రాక్టర్ మట్టిలో దిగబడింది. అయితే ట్రాక్టర్ను జేసీబీ సాయంతో తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో జేసీబీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ట్రాక్టర్ పైకి జేసీబీ వెనుక భాగం దూసుకొచ్చింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ నవీన్ మృతి చెందాడు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో శ్రీరంగం శ్రీమత్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శ్రీ వరాహ మహదేశికన్ స్వామి, ఏపీ హోంశాఖ మంత్రి అనిత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం
నారవాడలో గల శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు అగ్నిహోమం కార్యక్రమం నిర్వహించి ఊరేగింపుగా దేవస్థానానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చిన భక్తులు అగ్నిహోమంలో ఎండు కొబ్బరి వేసి మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గల శ్రీ సంతానలక్ష్మీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు బండ్ల పొంగళ్ళు ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పూసబాక టేకుమెట్ల అటవీ ప్రాంతంలో 9 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు పట్టుకున్నారు. వారు తొలుత తమను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారని, తాము వెంబడించి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన మావోయిస్టుల నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. టిఫిన్ బాంబ్, విద్యుత్ వైర్లు, బ్యాటరీలు, స్పైక్లు, స్పింటర్లు, జెలటిన్ రాడ్లు, కార్డెక్స్ వైర్లు, నక్సల్స్ కరపత్రాలు, బ్యానర్లతో పాటు 50, 100, 200, 500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రింటింగ్ పరికరాలు కూడా సీజ్ చేశామని చెప్పారు. మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా భారీ వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇక మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ రాకెట్ పుష్పక్ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్లో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానే రన్వేపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇప్పటికే ఆర్ఎల్వి లెక్స్ 1, ఆర్ఎల్వి లెక్స్ 2 విజయవంతం కాగా ఇప్పుడు ఆర్ఎల్వి లెక్స్ 3 ప్రయోగం కూడా విజయవంతమైంది. లైంగిక దాడి, నగ్న వీడియోల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ జైలుకు వెళ్లగా తాజాగా ఆయన తమ్ముడు డాక్టర్ సూరజ్ రేవణ్ణపై సైతం లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారని చేతన్ అనే జేడీఎస్ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. హసన్ జిల్లా అరకలగూడకు చెందిన చేతన్ వీడియోలను కూడా విడుదల చేశారు. దీంతో సూరజ్ రేవణ్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు. అరుణాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షానికి ఈటానగర్ చెరువులను తలపించింది. భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరదల్లో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 ట్రైలర్ ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ పోస్టర్ను విడుదల చేసింది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, ఎస్జే సూర్య, సముద్రకని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. జూలై 12న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. T20 వరల్డ్ కప్ సూపర్ 8లో ఇవాళ ఇంగ్లాండ్, అమెరికా జట్లు తలపడనున్నాయి. బ్రిస్టౌన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు వేశారు. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడని అభియోగం నమోదైన నేపథ్యంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ బజరంగ్ పూనియాను సస్పెండ్ చేశారు. రానున్న 4 రోజుల్లో కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. గుజరాత్, మహారాష్ట్ర, లక్షద్వీప్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనూ 4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వెల్లడించింది.